ఉసిరి దీప కథ. కార్తీక మాసంలో తప్పక వినాలి. పాండవులు వనవాసంలో ఉన్న సమయంలో కార్తీక మాసం వస్తుంది. ఈ సమయంలో శివపూజ చేయడానికి ఎక్కడా లింగం కనిపించదు. దీంతో ఏం చేయాలని ద్రౌపది ఆలోచిస్తున్న సమయంలో శ్రీకృష్ణుడు ద్రౌపదికి ఈ విషయాన్ని చెప్పాడు. ఉసిరి దీప కథ. అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ సబ్స్క్రైబ్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. కార్తీక మాసం వచ్చిందంటే చాలు చాలామంది ఉసిరి దీపాలను వెలిగిస్తుంటారు. ముఖ్యంగా శివాలయాలు, వైష్ణవ ఆలయాల్లో ఉసిరి దీపాలను వెలిగించడం ఒక ఆచారంగా ఉంటుంది. అయితే కార్తీక మాసంలో ఉసిరి దీపాలు వెలిగించడం వల్ల కలిగే లాభాలు ఏంటి? పురాణాల్లో ఇందుకు సంబంధించి ఎలాంటి ప్రాముఖ్యత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు, ఉసిరి దీపానికి ఎందుకంత ప్రాధాన్యం అన్నదానిపై వశిష్ఠ మహాముని తన శిష్యులకు ఒక పురాణ కథ చెప్పాడు. పాండవులు వనవాసంలో ఉన్న సమయంలో కార్తీక మాసం వస్తుంది. ఈ సమయంలో శివపూజ చేయడానికి ఎక్కడ లింగం కనిపించదు. దీంతో ఏం చేయాలని ద్రౌపది ఆలోచిస్తున్న సమయంలో శ్రీకృష్ణుడు ద్రౌపదికి కొన్ని విషయాలను చెప్తాడు. పాండవులు చేసిన కొన్ని తప్పుల వల్ల ఇలా అరణ్యవాసం రావాల్సి వచ్చిందని, ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగించడం వల్ల ఈ దోషాలు తొలగిపోతాయని శ్రీకృష్ణుడు చెబుతాడు. అప్పుడు ద్రౌపది ఉసిరి చెట్టు కింద ఉసిరికాయలో పై పొర తీసేసి అందులో ఆవు నెయ్యి వేసి దీపం వెలిగిస్తుంది. ఈ దీపం వెలిగించి భోజనం చేసిన తర్వాతే ధర్మరాజు యుద్ధం ప్రకటించారని చెబుతాడు. అంతేకాకుండా పాండవులకు ఉన్న దోషాలు తొలగిపోయి తిరిగి రాజ్యంలోకి వచ్చారని పురాణ కథ తెలుపుతుంది. అందువల్ల ఉసిరి చెట్టు కింద ఉసిరికాయతో దీపం వెలిగించడం వల్ల ఎన్నో దోషాల నుంచి బయటపడవచ్చు అని పండితులు తెలుపుతున్నారు. అలాగే ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుందని అంటారు. అందుకే ఈ మాసంలో ఉసిరి చెట్టును పూజిస్తారు. ముఖ్యంగా ఉసిరి చెట్టు కింద దీపాలను వెలిగిస్తుంటారు. ఇలా చేయటం వల్ల కష్టాలన్నీ దూరమై మంచి జరుగుతుందని వ్యాస మహర్షి రచించిన శివ మహాపురాణంలో ఈ విషయాలను వెల్లడించారు. ఇక ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి కూడా ప్రతిరూపమని భావిస్తుంటారు. అందుకే కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని విశ్వసిస్తారు. ఇక కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి దీపాలను వెలిగించడం ఎంతో మంచిదని చెబుతుంటారు. ఈరోజు ఉసిరి దీపాన్ని వెలిగించడం వల్ల ఈ శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కూడా లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అలాగే కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి దీపాన్ని వెలిగిస్తే నవగ్రహ దోషాలు తొలగిపోతాయని చెబుతుంటారు. ఉసిరి చెట్టు మహత్యము ఒకసారైనా వింటే చాలు 1000 అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యఫలం దక్కుతుందని, ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. కార్తీక మాసం వచ్చిందంటే చాలు వనభోజనాల కోసం ఉసిరి చెట్టు ఎక్కడ ఉందా అని వెతుకుతూ ఉంటారు. ఈ మాసంలో ఎంతో పవిత్రమైనదిగా పూజించే ఉసిరి చెట్టు కింద ఒక్క పూటైనా భోజనం చేయాలన్నది హైందవ సాంప్రదాయం. ఇక కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి దీపాలను వెలిగించడం ఎంతో మంచిదని చెబుతుంటారు. ఈరోజు ఉసిరి దీపాన్ని వెలిగించడం వల్ల శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కూడా లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అలాగే కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి దీపాన్ని వెలిగిస్తే నవగ్రహ దోషాలు తొలగిపోతాయని చెబుతుంటారు. కార్తీక మాసంలో ఉసిరి దీపాన్ని వెలిగించే సమయంలో కొన్ని నియమాలు పాటించాలని పండితులు చెబుతున్నారు. అందుబాటులో ఉసిరి చెట్టు లేకపోతే కొమ్మైనా వెంట తీసుకువెళ్ళి మరి భోజనం చేస్తుంటారు. ఎందుకంటే కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి ఇద్దరు కొలువై ఉంటారన్నది విష్ణు పురాణం కథనం. ఉసిరిని భూమాతగాను కొలుస్తారు. దేవదానవుల సంగ్రామంలో కొన్ని అమృత బిందువులు పొరపాటున భూమి మీద పడడంతో
పుట్టిందే ఉసిరి అన్నది ఓ కథనం. ఇది సకల మానవాళిని రక్షిస్తుందని విశ్వసిస్తారు. వృద్ధాప్యాన్ని దరిచేరనివ్వని ఔషధ మొక్కలలో ఉసిరికి ఉసిరే సాటి అని చెబుతుంది. సూత మహర్షి మునులందరితో కూడి నైమిషారణ్యంలో కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టు కింద వనభోజనాలను చేసినట్లు కార్తీక పురాణంలో వర్ణించబడినది. ఉసిరి చెట్టు అనేక ఔషధ గుణాలను కలిగిన వృక్షము మరియు దామోదరునికి అత్యంత ప్రీతి పాత్రమైన వృక్షము. అందుకే వనభోజనాలకు ఉసిరి చెట్టే నీడ శ్రేష్టము. వనభోజనాల ప్రారంభానికి ముందు ఉసిరి చెట్లు మొదట్లో విష్ణుమూర్తి పటాన్ని లేదా విగ్రహాన్ని ఉంచి పూజించి ఆ తర్వాత ఆనందంగా పెద్దలు, పిల్లలు, బంధువులు, మిత్రులతో కలిసి వనభోజనాలను చేస్తారు. శ్రీకృష్ణ భగవానుడు తన సోదరుడు బలరాముడితోనూ మరియు తోటి గోప బాలకులతో కలిసి ఉసిరి మొదలైన మహావృక్షాల నీడన యమునా నది తీరాన బృందావనంలో అత్యంత ఆనందంగా వనభోజనాలను చేశాడని భాగవతంలో వర్ణించబడినది. ఉసిరి చెట్టు కింద ఉసిరికాయలతో దీపారాధన చేసేవారిని చూడడానికి యముడికి కూడా శక్తి చాలదట. ఉసిరి చెట్టు ఉన్న తోటలో వనభోజనాలు చేస్తే వారి మహాపాతకాలు సైతం తొలగిపోతాయి. ఉసిరి చెట్టు మీద ఈ కార్తీక మాసంలో నారాయణుడు ఉంటాడని, అందుకనే ఆ చెట్టుని దాత్రి నారాయణుడిగా భావించి పూజ చెయ్యాలని శాస్త్రాల్లో చెప్పారు. ఉసిరి మన ఆరోగ్యానికి సంజీవిని లాంటిది. రోజు ఉసిరి ఏదో ఒక రూపంలో మనం తినాలి. ఇందులో షట్రుచులలోని చేదు తప్ప మిగతా 5 రుచులు ఉన్నాయి. ఈ చెట్టు గాలి కూడా చాలా మంచిది. అందుకే ఈ నెలలో ఈ చెట్టు దగ్గర దీపాలు, పూజలు, ప్రదక్షిణలు, వనభోజనాలు అంటూ ఎక్కువసేపు ఈ చెట్టు దగ్గర గడపాలని చెప్పారు.